ఈ సభలో మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ మహిళలకు స్త్రీ శక్తి పథకం అమలు చేస్తూనే ఆర్టీసీపై అధిక భారం పడకుండా కూటమి ప్రభుత్వం మోస్తోందని తెలిపారు. అలాగే ఆర్టీసీ ఉద్యోగులకు 43% జీతం పెంచిన ఘనత కూటమి ప్రభుత్వానిదేనని చెప్పారు. ఆర్టీసీ ఉద్యోగుల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి డోలా తెలిపారు. స్థాపించక ముందు వరకు దాదాపు 8,000 మంది ఈరోజు పూర్తి స్థాయి నిర్మాణాలు చేసి ప్రతి జిల్లాలో కూడా మంచి డివిజన్లో కూడా బస్ స్టాండ్స్ నిర్మాణాలు ఆ రోజు జరిగితే కొత్తగా ఎలాంటి జరగదు. మా ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇప్పుడు గుంటలు లేని రోడ్లు చేయడం వల్ల ఆర్టీసీకి మెయింటెనెన్స్ దగ్గర లేకుండా మీకు కూడా ప్రయాణాన్ని కూడా సులభతరం చేయడం అనేది కూడా ఒక పెద్ద అచీవ్మెంట్ అనేది చెప్తున్నాం. మహిళలకి కండక్టర్ పోస్ట్ ఇచ్చింది కూడా మా ప్రభుత్వంలో అనే విషయాన్ని నేను ధైర్యంగా గౌరవంగా ఇప్పుడు కూడా మహిళలకి హెవీ లైసెన్సింగ్ ఇచ్చి డ్రైవర్ పోస్ట్ కూడా ఇచ్చేదానికి మా ప్రభుత్వం సన్నాహం సిద్ధం చేస్తుందని చెప్పి తెలియజేస్తున్నాం. దానికి కూడా ఎస్సీ కార్పొరేషన్ కూడా హెవీ లైసెన్స్ ఫ్రీగా ఇస్తున్నాం, ట్రైనింగ్ ఇస్తున్నాం, వాళ్ళని అబ్జర్వ్ చేసుకుంటామని చెప్పేసి మీరు అవకాశం ఇవ్వమని మీ ఎండీ గారు కూడా మా డిపార్ట్మెంట్ లెటర్ రాయడం కూడా జరిగింది అని చెప్పి తెలియజేస్తాం. మహిళలకి ఈరోజు మీరు చెప్తున్నారు స్త్రీ శక్తి ద్వారా మామూలుగా అయితే మా సంస్థ నష్టాల్లో ఉన్నాయి మీరు అనేవాళ్ళు. మీ సంస్థ నష్టాలు లేకుండా మీ సంస్థ లాభాలు పెరిగి ఆక్యుపెన్సీ పెరిగింది అంటే ఇది మా ప్రభుత్వం సూపర్ 6లో